నా పేరు చింతపల్లి రాంబాబు అండి. విశాఖపట్నం న్యాయవాదిని. గోడ కూలి కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా ఉండడం, మనుషులు కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తీవ్ర సంతాపం తెలియజేసుకుంటున్నాను. దైవదర్శనానికి వచ్చిన వాళ్ళకి అలాగా మరి గోడ కూలి మరణించడం అనేది బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వం వారు కానీ ఏ ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నారు కానీ మరి అక్కడ బిఫోర్ ఏదైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద కార్యక్రమాలు ఈ మన దర్శన కార్యక్రమాలు సింహాచలం అవ్వచ్చు, అదేవిధంగా జాతరలు అవ్వచ్చు, అదేవిధంగా ఇంకా పెద్ద కార్యక్రమాలు అవ్వచ్చు ఉన్నప్పుడు అధికారులు చాలా అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్తగా అక్కడ అన్నీ కూడా పరిశీలించి చాలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఎప్పుడూ కూడా సంఘటన జరిగాక బాధపడతాం తప్ప నాయకులు కానీ మనుషులు కానీ అధికారులు కానీ ఇంక జరగకుండా చూస్తామని అలా కాకుండా జరిగే ముందే కార్యక్రమాలు ముందు ఇలాంటి జరుగుతాయేమో అని ఊహించి ముందు అక్కడికి వెళ్ళి పరిశీలించి చక్కగా ఏ ఆటంకం లేకుండా ప్రజలకి చూడాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక నుంచి అయినా సరే ఖచ్చితంగా ఏ ఊర్లో ఏ కార్యక్రమాలైనా రాష్ట్రంలో అవ్వచ్చు, అదేవిధంగా రాష్ట్రాల్లో అవ్వచ్చు, అదేవిధంగా దేశంలో అవ్వచ్చు, ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో మరి వారికి సదుపాయాలు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ప్రభుత్వం ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ సంఘటన జరిగిన తర్వాత అయినా సరే మరలా ఇంకెప్పుడు అలాంటి సంఘటన జరగకుండా చూస్తామని ప్రభుత్వం వారు అనటం, ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెద్ద కార్యక్రమాలు ఖచ్చితంగా ఏదన్నా విపత్తు వస్తుందన్న ఉద్దేశం ముందే గ్రహించి అన్ని పరిసరాలు బాగా పరిశీలించాకే దానికి అక్కడి నుంచి వెళ్ళడానికి మార్గాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే తోపులాట్లకు గురవుతున్నారో అప్పుడు అక్కడ తోపులాట్లు ఉన్న చోట ఖచ్చితంగా బాగా గట్టిగా అయిన మార్గాలు చూడాలి. ఎప్పుడు కూడా జరిగాక ఇంక జరగకుండా చూస్తాం, జరిగిన వాళ్ళకి పరిహారం అంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి దైవ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు అవ్వచ్చు, జరిగే ముందు అధికారులు 1-2-3 సార్లు అక్కడ పర్యవేక్షణ చేసి ఇక్కడి నుంచి ఇలాగ వెళ్తున్నారు, ఇక్కడి నుంచి ఇలాగ వెళ్తున్నారు, తోపులాట జరిగినా పర్వాలేదనే ఉద్దేశం ఉన్నప్పుడే దానికి అవకాశం ఇవ్వాలి, ప్రజలను సందర్శించడానికి అవకాశం ఇవ్వాలి. 3 రోజులు ముందు 4 రోజుల ముందు పర్యవేక్షణ ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చి చేసిన కార్యక్రమం ఇది. అదే 2-3 నెలల ముందు వచ్చి చూసుకొని ఇలాంటి అవకాశం ఉందని చెప్పి గోడ కట్టాలన్నప్పుడు ముందే బాగా చెప్పి చేయాలి. కానీ దగ్గరికి వచ్చాక చేస్తే వస్తుంది ఇబ్బంది. కాబట్టి ఇక జరిగిపోయినవి కాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా, ఎందుకంటే చందనోత్సవం అనేది ప్రతి సంవత్సరం సింహాచలంలో చాలా భారీగా పెద్దగా జరుగుతుంటుంది. 2-3 నెలల నుంచి ఎక్కడైతే పార్కింగ్లు పెట్టేశారో, 2 నెలల నుంచి ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికని తెలిసారో, వీఐపీలు వస్తున్నారు, వివిఐపీలు వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ టైప్ ఆఫ్ గోడలు గట్రా అనేది కూడా ముందుగా అధికారులు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే అది మానేసి వేరే టికెట్లు అమ్మి ఏదో రకంగా పంపించాలి తప్ప ఆ రోజు సాయంత్రం దాకా ఇలా త్వరితంగా దర్శనాలు అవుతాయని చెప్పి ఏదో టెంపరీగా ఇలా గోడలు కట్టి ప్రజలు ఇబ్బంది పడేలా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా జరిగిపోయింది కాకుండా ఇక ముందు భవిష్యత్తులో అదే నేను చెప్పేది, ఈ గొడవ అవ్వచ్చు, ఏ గొడవైనా సరే దేశంలో పటిష్టంగా మనందరం ఉండాలంటే ఓన్లీ అధికారులదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన బాధ్యతగా అక్కడ చూడాలి. గోడ కట్టేశారు, కాంట్రాక్టర్ అయిపోయిందని కాకుండా అక్కడ ఉన్న లోకల్ మనుషులు, అక్కడ ఏరియాలో ఉన్న మనుషులు, కాంట్రాక్టర్లు అవ్వచ్చు, సైకిల్ కుర్రోళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కూడా బాధ్యతగా చూడాలి. అయ్యో ఇక్కడి నుంచి ఇంత రష్ అవుతుంది, ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ఈ రష్ అయితే గోడకు కూలిపోద్దని చెప్పి అక్కడ ఎవరైనా సరే ముందుగా ఊహించి ఇన్ఫర్మేషన్ చేయాల్సిన బాధ్యత పౌరులు అందరికీ ఉంది. ఓన్లీ అధికారులదే కాదు, అధికారులతో పాటు అక్కడ పౌరులు కూడా చక్కగా చూడాల్సి. మరి చూడలేదు కాబట్టి ఇక నుంచి జరిగేదానికి 1 నెల నుంచి ప్రతి కార్యక్రమం ఎక్కడైనా సరే జరిగితే 1 నెల నుంచి పర్యవేక్షణ చేసి 1 నెల ముందు నుంచి దానికి ఒక మనుషులను ఏర్పాటు చేసి అన్ని మార్గాలు కరెక్ట్గా ఉన్నాయా, ఇక్కడ ఈ రకంగా వెళ్తే ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చూసి అప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎలా చేయాలని నా ఉద్దేశం.